ఆంధ్రప్రదేశ్లో మరో లాకప్ డెత్కి సంబంధించిన అనుమానం ఆందోళన రేకెత్తిస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగింది ఇది. కర్నూలు జిల్లాలో సాయి కృష్ణ తరహాలోనే గంగమ్మ అనే మహిళను కూడా హతమార్చారని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. మే 31 తేదీన కర్నూలు జిల్లాలో బదినేహాల్కు చెందినటువంటి గంగమ్మ కనిపించకుండా పోయింది. అయితే గంగమ్మకి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు వీరేష్ కనిపించట్లేదని చెప్పి నవంబర్ 11, 2024న పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది గంగమ్మ. ఇది చాలా పాత స్టోరీ, చాలా క్లియర్గా వినండి. గంగమ్మకి 2 కొడుకులు, దాంట్లో మొదటి కొడుకు కనిపించట్లేదని చెప్పి 2024లో గంగమ్మ కంప్లైంట్ ఇస్తుంది పోలీసులకి. అయితే పోలీసులు పట్టించుకోవట్లేదని కోర్టును సైతం గంగమ్మ ఆశ్రయిస్తుంది అప్పట్లో. అయితే హైకోర్టు ఆదేశాలతో పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సిట్ ఏర్పాటు అవుతుంది. ఆ సిట్ అధికారులు సిసిఎస్ ఏసీపీ సుప్రజ ఇన్ఛార్జ్గా ఉంటారు. అయితే సుప్రజ నేతృత్వంలోని ఆ బృందం వీరేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరిగా తేల్చిన అంశం ఏంటంటే వీరేష్ని ప్రీడి దర్గప్పతో కలిసి గంగమ్మే అంటే కంప్లైంట్ ఇచ్చిన తల్లే హతమార్చిందట. ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ ఏసీపీ ఆవిడే సుప్రజ. సో తన నేతృత్వంలో ఒక బృందం ఏర్పడింది. 10 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి 2024 నవంబర్ 11 జరిగినటువంటి ఆ కనిపించకుండా పోయినటువంటి సంఘటన గురించి ఎట్టకేలకి పోలీసులు తేల్చిన అంశం ఏంటంటే గంగమ్మే దర్గప్ప అనే వ్యక్తితో, తన ప్రియుడితో, ఒక వివాహితర సంబంధం అనుకోండి, సో ఆ వ్యక్తితో కలిసి వీరేష్ని హతమార్చింది అని పోలీసులు తేల్చేశారు. అయితే ఈ కేసులో గంగమ్మని కృష్ణలంకలో సాయికృష్ణ తరహాలోనే పోలీసులు స్టేషన్ తీసుకెళ్లారట. ఎప్పుడు? రీసెంట్గా మే 31 తేదీన పోలీసులు స్టేషన్ తీసుకెళ్లారు. చాలా రోజులుగా ఆ కేసు విచారణలో ఉంది, తేలింది. అయితే ఆ స్టేషన్కు తీసుకువెళ్ళిన తర్వాత గంగమ్మని చిత్రహింసలు పెట్టారట పోలీసులు. ఇది బంధువులు ఆరోపిస్తున్నమాట. గంగమ్మ అనారోగ్యంతో చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. కానీ గంగమ్మ మృతిపైన అధికారికంగా ఇంకా స్టేట్మెంట్ రాలేదు.